सभी को नमस्कार। आज हम आपको बरसते बादल पाठ कवि के बारे में बताएंगे। कक्षा 10वीं कक्षा, विषय हिंदी, पाठ का नाम बरसते बादल। कवि परिचय सुमित्रानंदन पंत के बारे में इस वीडियो में हम बनेंगे। చూడండి పిల్లలు, 10వ తరగతిలో మొదటి పాఠం బరస్తే బాదల్. ఆల్రెడీ పార్ట్ 1లో మీకు ఆ పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశ విధా విశేష చెప్పడం జరిగింది. ఆ లెసన్ యొక్క ఎయిమ్ ఏంటి అనేది కూడా మీకు వివరించడం జరిగింది, ప్రకృతి సంరక్షణని. ఇప్పుడు ఆ లెసన్ని రచించినటువంటి, ఆ పాటని గేయాన్ని రచించినటువంటి ఆ కవిత యొక్క కవి పేరు ఎవరు అనేటువంటిది మనం తెలుసుకుందాం. कक्षा 10वीं कक्षा, विषय हिंदी, पाठ का नाम बरसते बादल। पाठ का नाम बरसते बादल। बरसते बादल कवि का नाम क्या है? सुमित्रानंदन पंत. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సుమిత్రానందన్ పంత్. ఈయన పేరు సుమిత్రానందన్ పంత్. ఈయన యొక్క కవి పరిచయం చూద్దాము. ఈ కవి యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు, ఆయనకి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, ఏ రచనలు చేశారనేటువంటిది మీకు ఇప్పుడు చెప్తాను. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा ज़िले के कौसानी गांव में हुआ। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा ज़िले के कौसानी गांव में हुआ। ప్రకృతికే బేజోడ్ కవి అనే ప్రకృతి రచనలు రచించినటువంటి అద్భుతమైన కవి. ప్రకృతి గురించి, ఆ ప్రకృతిలో ఉండేటువంటి అందాల గురించి వర్ణించడంలో సుమిత్రానందన్కి మించినటువంటి కవి ఇంకొకరు లేరు. అంత అద్భుతమైన రచనలు ఈయన ప్రకృతి గురించి రచించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఈయన ఏమని పిలుస్తున్నా? ప్రకృతికే బేజోడ్ కవి. ప్రకృతికే బేజోడ్ కవి. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा జిల్లా के కౌసాని गांव में हुआ. 20వ తేదీన మే నెలలో 1900 సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. అల్మోడా అనే జిల్లాలో కౌసాని అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 वर्ष की उम्र में ही, 7 అంటే ఎంత? 7 అంటే ఎంతమ్మా? 7 అంటే 7వ సంవత్సరంలోనే, అతనికి 7 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడే స్కూల్లో కావ్యపాఠ్ అంటే అతను కవితకి సంబంధించినటువంటి రచనలు, ఎక్కువగా కవితల్ని రాస్తూ ఉండేవాడంట. ఆ టైంలోనే 7th క్లాస్ చదువుతున్న టైంలోనే అతనికి మంచి బహుమానాలు కూడా వచ్చాయంట. అతని యొక్క కవితలకి స్కూల్లో బహుమానాలు కూడా రావడం జరిగింది. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सेवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इतने రచించినటువంటి సాహిత్యాలకి సాహిత్య అకాదమీ సేవియత్ రూస్, సాహిత్యం రచించాడు కదా, దానికి సాహిత్య అకాదమీ और సేవియత్ రూస్ 2 పురస్కారాలు ఈయనకి రావడం జరిగింది. మరియు చిదంబర కావ్యాన్ని కూడా రచించడం జరిగింది. అతిపెద్ద కావ్యం, ఇతను రచించినటువంటి అతిపెద్ద కావ్యం చిదంబర. ఈ చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కార్ రావడం జరిగింది. ఇన్కి ప్రముఖ రచనాయే, ఇతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఇంకా ఏమిటున్నాయంటే वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि.
ఇతని యొక్క రచనల పేర్లు మరొకసారి చదువుతున్నాను, వినండి పిల్లలు. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళా और బూఢా చాంద్ తదా చిదంబర ఆది. అంటే ఇంకా చాలా ఆయన రచనలు చేయడం జరిగింది. ఆది అంటే इनका निधन सन 1977 सन 1977 में हुआ. 1977 में हुआ. 1977 సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. మరొకసారి కవి పరిచయం చెప్పుకుందాం. కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్. జన్మ 20 मई सन 1900. 20 మే 1900లో ఈయన జన్మించడం జరిగింది. जन्मस्थान अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ था. पुरस्कार साहित्य अकादमी, सेवियत्रु, ज्ञानपीठ पुरस्कार. प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा. इनकी निधन सन 1977. इनकी निधन सन 1977. 1977ని మనం హిందీలో ఏమని అంటాం? 1977. 1977. ఇంకొన్ని విషయాలు మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కొంతవరకు మాత్రమే ఈయన కవి పరిచయాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇతని గురించి. ఇతని యొక్క పూరానాం, పూర్తి పేరు సుమిత్రానందన్ పంత్. దూసరా నామ్, ఇతనికి ఇంకొక పేరు కూడా పిలుస్తూ ఉండేవారంటే ఇతన్ని గుసాయి దత్. ఏమని అనేవారమ్మా? గుసాయి దత్. జన్మ 20 మే 1900. పితా గంగాధర్ పంత్. ఇతని యొక్క తండ్రి పేరు గంగాధర్ పంత్. మాతా కా నామ్ సరస్వతి దేవి. సుమిత్రానందన్ పంత్ పంత్కి మాతా కా నామ్ క్యా హై? సరస్వతి దేవి. జన్మస్థాన్ కౌశాని, అల్మోడా, ఉత్తరాఖండ్లో ఉండేటువంటి అల్మోడా అనే జిల్లాలో కౌశాని అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. శిక్ష మాధ్యమిక శిక్ష అల్మోడా. ఉच्च శిక్ష 1918 అంటే 1918 కాశీ క్వీన్స్ కాలేజ్, మ్యూర్ కాలేజ్, ఇలాహాబాద్. అంటే ఈయన యొక్క చదువు ఏ కాలేజీల్లో జరిగింది? 1918లో క్వీన్స్ కాలేజ్లో మరియు ఇలాహాబాద్లో ఉండేటువంటి మ్యూర్ కాలేజీలో కూడా ఈయన మాధ్యమిక శిక్షని, ఉच्च శిక్షని పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 1938 మాసిక పత్రిక రూపాబ్ కా సంపాదన్. ఈయన 1938వ సంవత్సరంలో ఒక మాసిక పత్రికను కూడా రచించడం జరిగింది. దాని పేరే రూపాబ్. దాని పేరేంటమ్మా? రూపాబ్. కర్మభూమి అంటే ఈయన రచించినటువంటి రచన ఇలాహాబాద్లో ప్రచురించడం జరిగిందంట. ఇతని యొక్క కార్యం అంటే ఇతను ఎలాంటి ఉద్యోగాల్ని చేశాడు? అధ్యాపక్ అంటే టీచర్గా వర్క్ చేశాడు, లేఖక్గా వర్క్ చేశాడు, కవిగా కూడా పనిచేయడం జరిగింది. అధ్యాపక్, లేఖక్, కవి 3 వృత్తులను కూడా ఈయన చేపట్టడం జరిగింది. 1950 से 1957 तक आकाशवाणी में परामर्शदाता. 1958 में युगवाणी से वाणी काव्य संग्रहों के प्रतिनिधि कविताओं का संकलन चिदंबरा प्रकाशित हुए, जिस पर 1968 में उन्हें भारतीय ज्ञानपीठ पुरस्कार प्राप्त हुए. 1968 చిదంబర కావ్యానికి ఈ సంవత్సరంలో ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం రావడం అనేటువంటిది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రూపాబ్ అనే మాసిక పత్రికని 4 భాషలుగా ఈయన రచించాడంట. హిందీ భాషగా, అంగ్రేజీ భాషగా, సంస్కృతి, బంగ్లా. హిందీ భాషలో రచించాడు, అంగ్రేజీ భాషలో రచించాడు, సంస్కృతి భాషలో రచించాడు, బంగ్లా భాషలో రచించాడు. అంటే ఈయన భాషలు మాట్లాడడంలో, రాయడంలో కూడా మంచి దిట్ట అని అర్థం అన్నమాట.
ఇతనికి చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది అని చెప్పుకున్నాం. అది ఎన్నో సంవత్సరంలో 1968లో ఈయనకి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఈయన అందుకున్నాడు. ఈ సుమిత్రానందన్ పంత్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక వీడియోలో మనం పాఠంలోకి వెళ్దాం. పాఠం యొక్క కవిత ఏ విధంగా ఉంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.